టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్లు అందజేశారు. అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చింది. పాడేరు అసెంబ్లీ సీటు గిడ్డి ఈశ్వర్కి కేటాయించింది. ఉండి అసెంబ్లీ బరిలో రఘురామకృష్ణంరాజును నిలిపింది. మడకశిర టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేస్తున్నారు. దెందులూరు, తంబళపల్లి స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. వెంకటగిరి స్థానం కుమార్తెకు బదులు తండ్రికి కురుగొండ రామకృష్ణకు వెంకటగిరికి కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్లను అందజేశారు. అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చింది. పాడేరు అసెంబ్లీ సీటు గిడ్డి ఈశ్వర్కి కేటాయించింది. ఉండి అసెంబ్లీ బరిలో రఘురామకృష్ణంరాజును నిలిపింది. మడకశిర టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించారు. మాడుగల్ నుంచి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేస్తున్నారు. దెందులూరు, తంబళపల్లి స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. వెంకటగిరి స్థానం కుమార్తెకు బదులు తండ్రికి కురుగొండ రామకృష్ణకు వెంకటగిరికి కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్లు అందజేశారు. అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చింది. పాడేరు అసెంబ్లీ సీటు గిడ్డి ఈశ్వర్కి కేటాయించింది. ఉండి అసెంబ్లీ బరిలో రఘురామకృష్ణంరాజును నిలిపింది. మడకశిర టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేస్తున్నారు. దెందులూరు, తంబళపల్లి స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. వెంకటగిరి స్థానం కుమార్తెకు బదులు తండ్రికి కురుగొండ రామకృష్ణకు కేటాయించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రమాణ స్వీకారం చేయించినట్లుగాను అభ్యర్థులందరికీ బీఫామ్లు ఇచ్చినట్లుగాను చంద్రబాబు నాయుడు తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నివాసంలో ఉండవల్లో ఈరోజు పార్టీ అభ్యర్థులకు బీఫారం ఇవ్వడం జరిగింది. 17 ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అలానే 144 మంది అభ్యర్థుల్లో ఒక 4 నియోజకవర్గాలు మాత్రం కేటాయించిన, కొత్తగా మార్పులు చేర్పులు చేసిన వారికి కూడా బీఫామ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పాడేరు గిడ్డి ఈశ్వరి, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి, ఉండి రఘురామకృష్ణరాజు, మడకశిర ఎంఎస్ రాజు ఇచ్చారు. కమలాపురం, దెందులూరుకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే దీనిపైన చర్చ జరుగుతా ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు
టీడీపీ ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ బీఫాములు ఇచ్చిన తర్వాత వాళ్ళందరితో కూడా ఆయన ప్రమాణం చేయించడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా ఆయన కట్టబడి పార్టీ ఎలా గెలవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ఉన్న మే 13 జరిగే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలకు ఎలా సిద్ధం అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా పూర్తి చర్చ కూడా జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే బీఫామ్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. జిల్లాల వారీగా ఎంపీ అభ్యర్థితో పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు దాకా అక్కడ పరిస్థితులను కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఫర్దర్ గా ఇంకేం అక్కడ ఈ 20 రోజులు ఏం చేయాలి, పార్టీ పరంగా ముందుకు ఎలా వెళ్ళాలనే దానిపైన కూడా గెలుపు దిశగా ముందుకెళ్లే విధంగా కూడా ప్రణాళికలు కూడా రూపొందించారు. దాన్ని అమలు చేయాలని కూడా అభ్యర్థులకి సీఎం ఏదైతే నారా చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉండవల్లి ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ లోని 17 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు 144 మంది అసెంబ్లీ అభ్యర్థులు కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని మార్పులు చేసిన తర్వాత వారికి బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో 2 నియోజకవర్గాల్లో పై చర్చ మాత్రం కొనసాగుతుంది. దెందులూరు, కమలాపురం ఈ అభ్యర్థులు మాత్రం మార్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపైన చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు అభ్యర్థులందరితో కూడా ప్రమాణం చేయించి పార్టీ గెలుపు దిశగా ముందుకెళ్లాలనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనిల్, చేస్తున్నటువంటి స్వల్ప మార్పులు, అభ్యర్థుల విషయంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల కేడర్లో ఎలాంటి స్పందన లభిస్తోంది? అంటే కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే క్యాడరే కొన్ని మార్పులు చేయాలని కూడా అధిష్టానానికి తెలవడం జరిగింది. దాని ఆధారంగా తో పాటు కూడా కొన్ని సర్వేలు నిర్వహించారు. సర్వేలు నిర్వహించిన తర్వాత అక్కడ ఆ గెలుపు ఓటముల పైన కూడా పూర్తి స్థాయిలో ఆయా మార్పులు చేసిన చోట ఆయా నియోజకవర్గ ముఖ్య నేతలతో కూడా చర్చించిన తర్వాతే వారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజు వారిని 4 నియోజకవర్గాలు మార్చిన వారికి కూడా బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కొంతమంది ఈ నియోజకవర్గాల్లో మార్పులు జరిగిన నియోజకవర్గంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా అభిప్రాయాలను స్వీకరించి అక్కడ ఉన్న కేడర్ సూచన మేరకు కూడా పార్టీ ఇక్కడ అభ్యర్థులు మార్చినట్లుగా మనకు తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.